నర్సరావుపేట మున్సిపల్ ఆఫీస్ వద్ద ప్రజా సంఘాల నిరసన. నర్సరావుపేట మున్సిపల్ ఆఫీస్ వద్ద శుక్రవారం ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. సమాచార హక్కు చట్టం ప్రకారం టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబయ్య సర్వీస్ రికార్డు, ఆస్తుల వివరాలు ఇవ్వాలని కోరగా మున్సిపల్ అధికారులు లేవని చెప్పడం సరైంది కాదని వారు అన్నారు. సాంబయ్యపై అనేక అక్రమాలు, ఆస్తులు పెరుగుదల ఆరోపణలు ఉన్నాయని, పట్టణంలో చెరువులు, డ్రైనేజీ కాల్వల ఆక్రమణలకు అతనికి సంబంధం ఉందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నర్సరావుపేట మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా సాంబయ్య అనే వ్యక్తి చాలా కాలం నుంచి ఇక్కడే పనిచేస్తూ ఉన్నాడు. అనేక అక్రమాలు కూడా పాల్పడుతూ ఉన్నాడు. పట్టణంలో ఉన్నటువంటి తత్వా చెరువు కానీ, వాగు కానీ కబ్జా అయింది అని చెప్పేసి గతంలో కూడా మేము అనేక సందర్భాల్లో అర్జీలు ఇచ్చాము. అయినప్పటికీ స్పందన లేదు. ఇటీవల ఆక్రమణదారులు అక్కడ యథేచ్ఛగా షాపింగ్ మాల్స్ పెట్టుకొని రన్నింగ్ చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా పట్టణంలో అనేక రకాల అక్రమాలకు పాల్పడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో షేక్ మస్తాన్ వలి అతనికి సంబంధించినటువంటి సర్వీస్ రికార్డు, అతను ఉద్యోగంలో చేరిన నాటి ఆస్తులు, ఇప్పుడే ఆస్తులు, వాళ్ళ అత్తగారి ద్వారా వచ్చినాయి, వాళ్ళ పిల్లలు మొత్తం కూడా అతని సర్వీస్ రికార్డు మొత్తం కూడా అడగడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్, సమాచార అధికారి తప్పుడు తడకలతో ఇచ్చాడు. సమాచార హక్కు చట్టం 2005 అనేటువంటిది ఒక డిఫెన్స్ తప్పితే మిగతా అన్ని వివరాలు ఇవ్వాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది కావాలనే ఉద్దేశపూర్వకంగానే సమాచారం ఇవ్వకుండా వాళ్ళు అది సాంబయ్య యొక్క అక్రమాలు కాపాడుతున్నట్లుగా అర్థమవుతుంది. కాబట్టి తక్షణమే సమాచారం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సమాచార హక్కు చట్టాన్ని కమిషనరు గుర్తించాలి. సమాచార హక్కు చట్టం ప్రకారం వారి యొక్క ఆస్తుల వివరాలు కూడా ప్రకటించాలి. దీని మీద సిబిఐ కానీ ఏసీబీ వాళ్ళు కూడా విచారించాలి. ఎందుకంటే సమాచార హక్కు చట్టాన్ని వీళ్ళు చాలా నిర్లక్ష్యంగా పట్టించుకోవట్లేదు. కాబట్టి తక్షణమే ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మస్తాన్ ఇప్పటికే పైకి కూడా అప్పీల్ కూడా చేస్తున్నాడు. కాబట్టి తక్షణమే సాంబయ్య మీద యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.